కళ్యాణ లక్ష్మితో పేదవారింటిలో కళ్యాణ కాంతి విరజిమ్ముతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. ఆడబిడ్డల ఆత్మీయ బంధువుగా సీఎం కేసీఆర్ ఉన్నారని, ఉడతభక్తిగా ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నామని తెలిపారు. సిద్దిపేటలో మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి పేదింటి ఆడపిల్లకి పెళ్లికి 1,116 అందజేస్తూ భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. శుభ్రంగా ఉంటుంది ఆసుపత్రి. ఒక గైనక్ డిపార్ట్మెంట్ లోనే 10 మంది డాక్టర్లు, హద్దు డాక్టర్లను ఒక 5 పెట్టి, పిల్లల డాక్టర్లను ఒక 5 పెట్టి, ఆడవాళ్ళని చూసే డాక్టర్లను 10 మంది పెట్టి, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు. అందరు కలిపి 100 మంది డాక్టర్లు సిద్దిపేట డాక్టర్లు 100-150 మంది. అందువల్ల మీరు ప్రైవేట్ లకు పోయి అనవసరంగా పైసలు ఖరాబ్ చేస్తారు. అంటే వాళ్ళు మీ అల్లుడు అడుగుతుంటారు, మరొక వాళ్ళని ప్రైవేట్ లో దొరికిపోతాం అంటారు. వాళ్ళ చెల్లెలు మాత్రం సర్కార్ డాక్టర్ దొరుకుతుంటారు. కానీ ఇక అత్తగారింటి మీద మాత్రం మన మీద బాగా మీరు సందాయం చెప్పాలి. మా హరీష్ ఉన్నాడు, ప్రైవేట్ దవాఖాన అయితే కూడా మా సిద్దిపేట సర్కార్ దవాఖాన మంచుకుంటుంది. దయచేసి ప్రైవేట్ లకు పోయి డబ్బు ఖర్చు, ప్రైవేట్ లో పోతే తెలిసి తెలవక ఆపరేషన్లు చేసి 70,000, 60,000, లక్ష రూపాయలు కూడా పోతా ఉంటాయి. ఇంకో విషయం కూడా దృష్టిలో పెట్టుకోండి. అనవసరమైన ఆపరేషన్లు చేసి మీ బిడ్డ ఆరోగ్యం, మీ పుట్టబోయే మనవడు మనవరాల ఆరోగ్యం ఖరాబ్ చేయకండి. తప్పు కదా. అట్లా